ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం మెర్క్యూరీ ఈ విధంగా కన్యలో ఉన్నటువంటి వాడికి సాధన అనేటువంటిది అందిస్తుంటుంది అనేటువంటి రహస్యం మనం చదువుకున్నాం. తర్వాత వీనస్ ప్లానెట్ శుక్రుడు కన్యకి నీచ స్థితి కనుక ఈ శుక్రుడు ఇక్కడ ఏంటి అనేటువంటి రహస్యం మనకు చెప్తారు. వీనస్ ప్యూర్ లవ్ విజ్డమ్ falls into generation in this sign and accurately descends to earth and stands, as the secret doctrine has so carefully pointed out, for the gift of mind and of divinity, embodied in the Son of Mind, and thus for the descent of the Christ principle into generation or into matter. Falls into generation. Venus planet ఇక్కడ ఏమవుతుంది? అది భౌతికమైన లోకాల్లో గర్భం దాల్చడం యొక్క రహస్యంగా చెప్పారు శుక్రుడిని. గురించి శుక్రుడు మన ప్రధానంగా స్త్రీలలో గర్భధారణ అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి రహస్యాలన్నీ ఇస్తారు మనకి శుక్రుడు. కనుక శుక్రుడు కన్యలో భౌతికమైన లోకాల్లోకి దిగి వచ్చినటువంటి తత్వముగా చెప్పారు మనకి. తర్వాత ఇంకేమంటున్నారంటే డిసెండ్స్ టు ఎర్త్ అండ్ స్టాండ్స్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ మైండ్ అండ్ ఆఫ్ డివినిటీ. మైండ్కి డివినిటీకి గిఫ్ట్ ఏమిటంటే అంటే భౌతికమైన లోకం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లోకి తీసుకురావాలట అంటే భౌతికమైన లోకాల్లో అనేది ఎక్స్ప్రెషన్లోకి రాబడుతుంది. మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఎలా తీరబడుతుంది అంటే భౌతికమైన లోకంలో దాని రుచి చూసినప్పుడు అది చక్కగా తీర్చుకున్నట్టు అవుతుంది ఆ కోరిక. కనుక ఇట్ ఈస్ ద గిఫ్ట్ టు ద మైండ్ అన్నది, ఎండ్ ఆఫ్ డివినిటీ అన్నారు. ఎంబడైడ్ ఇన్ ద సన్ ఆఫ్ మైండ్ and thus for the descent of the Christ principle into generation or into matter. So, ఈ సన్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో అంటే ప్రజ్ఞ, సో ఇది చక్కగా భౌతికమైన లోకాల్లోకి ఒక రూపంగా దిగిరావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెడుతున్నటువంటిది శుక్రుడు. అందు గురించి ఆధ్యాత్మిక సాధనకి కన్యలో శుక్రుడికి ఏమీ ఇది లేదు. అంటే భౌతికమైన లోకాల్లోకి దిగి వచ్చేసినటువంటిది ఊర్ధ్వలోకాలకు సంబంధించినటువంటి రహస్యాలు ఇవ్వలేదు అన్నటువంటి చిహ్నంగా ఇక్కడ చెప్తారు అన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నారంటే వెర్గో అండ్ వేనస్ ఆర్ టుగెదర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద సింబాలిజం ఆఫ్ ది డిసెంట్ ఆఫ్ స్పిరిట్ ఇంటూ ది womb. సో దీస్ ఆర్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వెర్గో ఒకటి, వీనస్ ఒకటి. సో ఇంటెలిజెన్స్ టూ ఆస్పెక్ట్స్లో పనిచేస్తుంది వీడికి. వెర్గో ఏమిటి? ఒక సాధకుడు, ఒక ఉత్తమమైనటువంటి రహస్యాలన్నీ అందించేటువంటిది. వీనస్ ఏమిటి? ఇక్కడ భౌతికమైన లోకాలు. రెండు టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ అన్నారు. అందు గురించి ద సింబాలిజం ఆఫ్ ది డిసెంట్ ఆఫ్ స్పిరిట్ ఇన్ టు వూంబ్, పైనటువంటిది స్పిరిట్ ఊంబులోకి అంటే గర్భధారణలోకి దిగిరావడానికి కావాల్సినటువంటి రహస్యం into the womb of the Virgin Mother is preserved for us in the astrological fact that Venus falls in this sign. కన్యగా ఉన్నటువంటి తత్వం
గర్భం దాల్చినటువంటి స్త్రీగా మారింది, లేదా గర్భం దాల్చినటువంటి కన్యగా మారింది అన్నట్టుగా. సో ఈ గర్భం దాల్చడానికి ఈ అంటే కన్యా స్థితి వేరు, గర్భం దాల్చినటువంటి ఇది వేరు, రెండు స్థితులు. సో గర్భం, క్రైస్ట్ ప్రిన్సిపల్ని గర్భం దాల్చడానికి ఉన్నటువంటి స్త్రీ, గర్భం దాల్చినటువంటి స్త్రీ యొక్క స్థితి వేరు, కన్యగా ఉన్నటువంటి స్థితి వేరు. కనుక ఈ గర్భం దాల్చినటువంటి తత్వం ఏదైతే ఉందో అది శుక్రుడి యొక్క ఇదిగా చెప్పారు. అంటే కన్యగా ఉన్నటువంటిది గర్భం దాల్చబడుట అన్నటువంటిది శుక్రుడి యొక్క దీని చేత జరుగుతుంది, అది చెప్తున్నాం మనకి. ఫాల్స్ ఇన్ దిస్ సైన్ హిస్టారికల్లీ షీ డిసపియర్స్ ఫ్రమ్ యూ అండ్ వానిషెస్ ఇన్ టు ద డార్క్నెస్. అది అయితే ఇక్కడ వీనస్ అన్నటువంటిది శుక్రుడు నిజానికి గర్భం దాల్చినది శుక్రుడు వలన, కానీ భౌతికమైన లోకాల్లోకి దిగిరవడానికి సంబంధించినటువంటిది కాబట్టి శుక్రుడు సాధనకి సంబంధించిన దానిలో ఏమీ ఆయన యొక్క తత్వం కనబడదు. అంటే బాగా అవగాహన చేసుకోగలిగితే కన్యా తత్వం ఏదైతే ఉందో, కన్య ఆవిడ యొక్క తత్వము చేత ఆవిడ గర్భధారణకు అర్హురాలైంది. లేదా లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది పైనుంచి దిగి వచ్చినటువంటి తత్వాన్ని గర్భధారణ అంటున్నది ఏర్పాటు చేసింది. షీ నర్చర్స్ ది సోల్ అన్నారు కదా. సో ఈ తత్వం ఏదైతే ఉందో సోల్గా ఉన్నటువంటిది పైనుంచి దిగి వచ్చినటువంటి తత్వాన్ని చక్కగా గర్భాన్ని దాల్చింది ఆవిడ. సో సోల్ గర్భాన్ని దాల్చడం అటువంటి రహస్యం ఇక్కడ ఏమిటంటే అది శుక్రుడి యొక్క దీనిగా చెప్పబడింది. ఎప్పుడైతే గర్భధారణ అంటున్నది అయిందో అప్పుడు దిగి వచ్చినటువంటి లోకాలన్నీ కూడా, అంటే ఏంటంటే అంతకుముందు దేని గురించి అయితే వెయిట్ చేస్తూ ఉండడం అంటుంటే జరిగిందో, అంటే దేని గురించి ఒకే ఒక పురుషుడు ఉన్నాడు, వాడి గురించి వీడి సాధన అంటుంటుంది అంత సాధన. సో వాడు ఇప్పుడు గర్భంలోకి దిగాడు. గర్భంలోకి దిగిన తర్వాత అంటే ఏంటి, భౌతికమైన లోకాల్లోకి దిగాడు. వాడు దిగినటువంటి వాడికి కావాల్సినటువంటి రూపం అంటుంటుంది కట్టివ్వబడటం అంటుంటుంది అంతా కూడా శుక్రుడు చేస్తున్నాడు అక్కడ. కనుక ఎప్పుడైతే రూపమునకు ఒక ఇది ఏర్పడిందో, రూపం అంటుండేది ఏర్పడుతుందో, అప్పుడు తత్వమునకు చీకటిగా చెప్పారు దాన్ని. అంటే ప్రజ్ఞామయ లోకాల్లోకి అది చీకటి, భౌతికమయ లోకాల్లోకి అది దిగి రావడానికి కావాల్సినటువంటి విషయం. కనుక గర్భధారణ అంటే ఏమిటి, భౌతికమైన లోకం అంటే ఏంటి, ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే జరుగుతుంది. ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ డార్క్నెస్. కనుక శుక్రుడు ఇక్కడ డార్క్నెస్కి చిహ్నంగా చెప్పారు. ఎందుకంటే భౌతికమైన లోకాల్లోకి ఎప్పుడైతే గర్భధారణ అంటే జరుగుతుందో అప్పుడు ఆధ్యాత్మికతకు అది చీకటిగా చెప్పారు. అంటే నిజానికి గర్భధారణ అన్నటువంటిది చీకటిగా ఎందుకు అనుకోవాలి అంటే కనుక ఇట్స్ ఆల్ ఫిజికల్ ప్లేన్. సో ఒక సూక్ష్మమైన లోకాల్లోకి సాధన అటువంటి చేస్తున్నప్పుడు భౌతికమైన లోకాల్లోకి పైనటువంటి తత్వం దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు శుక్రుడి యొక్క అనుగ్రహం అక్కడ ఉండదు. ఎందుకు అంటే కనుక భౌతికమైన దేహం అంటున్నది కట్టి ఇవ్వబడడం అంటున్నది అంతా కూడా శుక్రుడు చేస్తున్నాడు. ఆ చేస్తున్నటువంటిది దేహం ఎంతో ఎట్లా తయారు చేస్తాడు శుక్రుడు అంటే అనగా శుక్రగ్రహం, శుక్రుడు ఇండికేట్స్ బ్యూటిఫుల్నెస్, అద్భుతమైనటువంటి అందాన్ని తీసుకొస్తాడు ఆ దేహంలో. ఎంతటి అందాన్ని తీసుకొస్తాడంటే గర్భధారణలో, అంటే అది చూస్తే ముగ్ధురాలు అయిపోతాం మనం, చాలా ముగ్ధులం అయిపోతాం ఆ దేహాన్ని, ఆ రూపాన్ని చూస్తే. కనుక శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు శ్రీకృష్ణుని చూసినటువంటి బ్రహ్మాది దేవతలు వాళ్ళు కూడా ఆ మాయాలోకంలో ఉండిపోయారు, కానీ అరే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అంటుండే వాళ్ళకి వెలగలేదు. ఎందుకు, ఆ రూపంలో ఉన్నటువంటి అట్రాక్షన్ అంత ఇది అది శుక్రుడు వలన ఏర్పడుతుంది. అందు గురించి ఏమవుతుందంటే బ్రహ్మ ఇంద్రుడు వీళ్ళందరూ కూడా దాంట్లో జరగదా వీడేమంటే వీడు అన్నటువంటిదిగా అయిపోయింది. లోపల ఉన్నటువంటి తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి టైం పట్టేసింది అలా అంత మహానుభావులకు కూడా. అంటే దీన్ని బట్టి రహస్యం ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే కనుక ఏర్పడినటువంటి భౌతిక దేహానికి చక్కటి అందాన్ని, చక్కటి సౌకుమార్యాన్ని ఇవన్నీ అందిస్తాడు శుక్రుడు. అందువలన దీన్ని ఏమన్నారు, దీన్ని డార్క్నెస్ అన్నారు. అది ఇక్కడ రహస్యం, డార్క్నెస్ అని చెప్పడం. Venus falls in this sign. Historically, she disappears from view and vanishes into the darkness.
Neptune, the expression of the sixth ray of idealistic devotion, is naturally rendered more important in this sign, and simultaneously his power is lessened, for the drive and urge of devotion and desire give place in this powerful sign to the natural process of form production and to the silent activity which is going on within the womb of time and space. నెప్ట్యూన్ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సిక్స్త్ రే ఆఫ్ ఐడియలిస్టిక్ డివోషన్. నెప్ట్యూన్ బిలాంగ్స్ టు డివోషనల్, అంటే గాంధర్వ లోకాలు వాటన్నిటికీ కూడా నెప్ట్యూన్ అధిపతి. గంధర్వులు ఉండేటువంటి లోకాలు అన్నమాట. సో ఇట్ ఈస్ ఐడియలిస్టిక్ డివోషన్, అంటే సిక్స్త్ రే ఆస్పెక్ట్ నెప్ట్యూన్ అనేటువంటి హైయెస్ట్ ఇది ఇస్తాడు నెప్ట్యూన్. సో గంధర్వ లోకాలు వాటన్నిటికీ. సో దాని ఏమన్నారంటే ఐడియలిస్టిక్ డివోషన్ అన్నారు. ఈజ్ న్యాచురల్లీ రెండర్డ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సైన్ అండ్ సైమల్టేనియస్లీ. అందు గురించి ఇక్కడ ఏంటంటే కన్యలో సాధన చేసుకున్నటువంటి వాడికి పైనటువంటి మీనంలో ఉన్నటువంటి వాడి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే డైరెక్ట్ రేస్ మీనంవి కన్య మీద పడుతుంటాయి కదండి. అందు గురించి మీనంలో ఉన్నటువంటి ఈ నెప్ట్యూన్ చాలా ఎంతో హైయెస్ట్ స్టేట్ అనేటువంటిది ప్రసాదిస్తాడు కన్యకి. అందు గురించి దాన్ని ఏమన్నారంటే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సైన్ and simultaneously his power is lessened, for the drive and urge of devotion and desire give place in this powerful sign to the natural process of form production. అది ఈ డివోషన్ అంటే ఇక్కడ నెప్ట్యూన్ ఏంటంటే టూ ఆస్పెక్ట్స్. ద న్యాచురల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫారము దానికి లోకి దిగిపోతారు ఒక్కొక్కసారి ఈ నెప్ట్యూన్. అంటే ఏంటంటే ఇది ఈ శుక్రుడు అనుగ్రహం అని అన్నాం కదండి భౌతికమైన లోకాల్లోకి, ఈ డార్క్నెస్లోకి. సో దీనిలోకి నెప్ట్యూన్ యొక్క దీని చేత వీడు అట్లా లోవర్ ప్లేన్స్లో వీడు ఎలా అంటే వాటి యొక్క సృష్టిలో ఉన్నటువంటి మాధుర్యము, సృష్టిలో ఉన్నటువంటి అందాలు వీటిలో ఎక్కువగా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి కన్యలో ఉన్నటువంటి వాడు. అంటే అద్భుతమైనటువంటి ఇది అందిస్తుంది శుక్రుడు ఇక్కడ. కనుక give place in this powerful sign to the natural process of form production and to the silent activity which is going on within the womb of time and space. ఇంకొక రహస్యం ఏమిటంటే కనుక పుట్టిన గర్భం దాల్చినటువంటి పిల్లవాడికి నెప్ట్యూన్ ఏం చేస్తుందంటే కనుక బియాండ్ టైమ్ అండ్ స్పేస్గా తీసుకెళ్ళి వర్క్ చేసేటువంటి తత్వం అంతా కూడా నెప్ట్యూన్ యొక్క తత్వం. అంటే బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అన్నటువంటిది ఊంబులో ఎలా ఇస్తుంది అంటే కనుక తల్లి గర్భం దాల్చినటువంటి శిశువులో రోజు రోజుకి మార్పు అనేటువంటి తీసుకొస్తూ వాడు అలా పెరిగిపోయేటట్టు చేస్తుంటాడు. అది ఎలా పెరిగిపోతూ ఉంటాడు వాడు అంటే నెప్ట్యూన్ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండడం చేత లోపలటువంటి తత్వం ప్రజ్ఞ ఇదేంటి పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అంటే దేనికైతే ఈవిడ గర్భం దాల్చిందో దాని అందు పరిపూర్ణంగా వాడు నిమగ్నం అయిపోయేటట్టు చేస్తాడు అన్నట్టు. అంటే ఇంకా వేరేది ఎక్కడ ఉండదు. ఇంత టైం గడిచిందా అంటున్నది కూడా వాడికి టైం అండ్ స్పేస్ అంటున్న దానికి బియాండ్గా తీసుకెళ్ళిపోతాడు. అది గురించి వీడు ఇక్కడ గర్భం దాల్చినటువంటి శిశువుని అంటే కన్య గర్భం దాల్చడం అంటే ఏమిటి ఈ ప్లేన్స్లో వెళ్ళిపోవడం. ఇక్కడికి వెళ్ళిపోయినటువంటి కన్యకి బియాండ్ టైమ్ అండ్ స్పేస్ తీసుకెళ్ళిపోవడం అన్నమాట. అది నెప్ట్యూన్ ఒక అనుగ్రహించేది జరుగుతుంది. అంటే ఏంటి గర్భం దాల్చబడింది అంటే ఏంటి పరమాత్మ యొక్క తత్వము వీడిలో దిగింది. దిగినటువంటి వాడికి వీడికి ఇంకా వీడు బియాండ్ టైమ్ అండ్ స్పేస్గా వీడి యొక్క యాక్టివిటీ అంటుంటే వెళ్ళిపోతుంటుంది. అంటే లోపల ఏర్పడినటువంటి కుమారుడు లేదా కుమారస్వామి ఆయన యొక్క లీడింగ్లో వీడు పనిచేస్తుంటాడు. అందుగురించి హీఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. సో అందుగురించి వీడి యాక్టివిటీ ఎలా ఉంటుంది బియాండ్ టైమ్ అండ్ స్పేస్గా నడుస్తుంటుంది వీడి యాక్టివిటీ. ఆ బియాండ్ టైమ్ అండ్ స్పేస్గా వీడి యాక్టివిటీ చక్కగా నడవడానికి కావాల్సినటువంటి అనుగ్రహం ప్రసాదిస్తున్నటువంటి వాడు నెప్ట్యూన్ ఇక్కడ. అది ఇక్కడ ఇవ్వబడినటువంటి రహస్యం. అంటే బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అంటే వీడు ఉదాహరణకు వీడి యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుందంటే మనందరికీ లాగానే 24 గంటలు ఉండొచ్చు వీడు కూడా, లేదా 30 రోజులు ఉండొచ్చు, లేదా సంవత్సరం ఉంటుంది. కానీ ఈ రోజున ఈ యాక్టివిటీ అంటున్నది ఉండదు వాడికి. మనకి మామూలుగా ఈరోజు ఆదివారం అంటే ఏంటి ఏదో మామూలు వాళ్ళకేమో రిలాక్స్ అని ఏదో మన సాధన చేసుకున్నాం మనకి ఏదో డిస్పెన్సరీ అని ఇలా ఉంటుంది. హీ వర్క్స్ వీడికి ఏంటి వీడు గర్భం దాల్చినటువంటి వాడు కాబట్టి
వీటికి బియాండ్ వెళ్ళి వీడు పనిచేస్తాడు. అంటే మామూలుగా అయితే డిస్పెన్సరీ యాక్టివిటీ, వీడికి డిస్పెన్సరీ యాక్టివిటీ ఉండదు ఆ పూట. వేరే యాక్టివిటీ ఒకటి టక్కని దిగుతుంది వీడు, ఆ యాక్టివిటీకి లోకి వెళ్ళిపోతాడు వీడికి. అంటే మరి డిస్పెన్సరీ యాక్టివిటీ చూడడం వీడంటే హీ వర్క్స్ బియాండ్ ద థింగ్స్. అది ఇక్కడ బియాండ్ టైమ్ అండ్ స్పేస్కి వీడు వెళ్ళిపోతాడు, వీడి యాక్టివిటీ అలా ఉంటుంది వీడి యాక్టివిటీ. సో బియాండ్ టైమ్ అండ్ స్పేస్ వెళ్ళిపోయి వీడు చాలా సూక్ష్మ లోకాల్లో వీడి యాక్టివిటీ కావాల్సినటువంటి రహస్యాలు. ఎందుకంటే గర్భం దాల్చిన వాడు అంటే ఏంటి, వీడుగా ఉండడం మానేసినటువంటి వాడు, పరమాత్మ యొక్క తత్వంగా వీడు భూమి మీద నిలుస్తున్నాడు. పరమాత్మయే వీళ్ళలో ఉండి పనిచేస్తున్నాడు. వీళ్ళలో ఉండి పనిచేస్తున్నటువంటి రహస్యం దర్శనం అయింది. దర్శనం అయినటువంటి వాడికి ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఇచ్చినటువంటి యాక్టివిటీ వీడు చేసుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ నెప్ట్యూన్ యొక్క అనుగ్రహం చేత హీ వర్క్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. అంటే వీడి యొక్క వయసుకి, ఇప్పుడు 60 ఏళ్ళ వాడు అనుకోండి, 70 ఏళ్ళ వాడు అనుకోండి, 70 ఏళ్ళ వాడైనా సరే వీడు అవసరమైతే ఒక 50 ఏళ్ళ వాడిలాగా వీడు పనిచేసేస్తాడు. అంటే హీ వర్క్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. వాడికి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది మరి? మామూలుగా 70 ఏళ్ళ వాడు, 80 ఏళ్ళ వాడు వాడు చేయలేని యాక్టివిటీ వీడు చేసేస్తాడు. ఎలా చేయగలిగాడు వీడంటే చేసేస్తాడు. దట్ ఈస్ హౌ హీ డస్. 40 ఏళ్ళ వాళ్ళను ఏదో చేసేస్తాడు వాడు, ఆ వయసు వాడు చేసినట్టు వాడు చేసేస్తాడు. ఎట్లా చేయగలిగాడంటే ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు ది అనుగ్రహం ఆఫ్ నెప్ట్యూన్. అది జరుగుతున్నాడు. అంటే లోపల ఏర్పడినటువంటి పరమాత్మ యొక్క తత్వం వీడిలో నెప్ట్యూన్ యొక్క అనుగ్రహం చేత వీడి చేత అలాంటి యాక్టివిటీ వీడి యొక్క, అంటే మామూలుగా వీడికి తెలిసి వీడు చేయగలుగుతామంటే నేను చేయలేనంటాడు మామూలు. కానీ వీడు లోపల నుండి వీడి చేత అంతటి యాక్టివిటీ చేయించగలిగేటువంటిది ఏమిటి అంటే నెప్ట్యూన్. అది ఇక్కడ ఇచ్చినటువంటి రహస్యం. విత్ ఇన్ ద వూంబ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అన్నారు. ఇప్పుడు నెప్ట్యూన్ గురించి చెప్పేశారు, మనకి వీనస్ గురించి చెప్పేశారు. నెక్స్ట్ జూపిటర్ గురించి చెప్తున్నారు. Jupiter, in spite of its latent power, is also lessened on its influence at this time because of the second principle or second aspect of divinity, the sun or the germ of the Christ, who will come, the Son of Mind, descends into the depths and is temporarily veiled or hidden. Temporarily veiled or hidden. ఆయన వ్యక్తంలోకి రాలేదు, వస్తున్నాడు అనేటువంటి విషయం, లేదా రోజు ప్రేయర్ చేసుకుంటే మాస్టర్ శ్రీ గారి అనుగ్రహం ఉంటుంది అన్నటువంటిదే కానీ ఉంది వీడికి ఇంకా. ఎందుకంటే ఇంకా సాధకుడు, నేను చదువుకున్నాం మనం, గురువు కన్యలో ఎలా హెల్ప్ చేస్తాడు బట్టి వాడి అనుగ్రహం ఉంది కాబట్టి వీడు గురు పూజలకు వచ్చాడు. కానీ వాడి అనుగ్రహం వీడికి ఉందని ఇంకా తెలియనటువంటిదిగా ఉంది, చాలా లెసెంట్గా ఉంది, చాలా లేటెంట్గా ఉంది. మాస్టర్ శ్రీ గారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం గురు పూజలు అటెండ్ అయినటువంటి వాడు, వాడికి తెలిసి తెలియనట్టుగా ఉంది, ఏదో మామూలుగా క్యాజువల్గా వచ్చాం అన్నట్టుగా ఉంది వాడికి. అది ఇక్కడ రహస్యం. I would recommend to the astrologers of the future a careful investigation of the false exaltations and the diminution of power which take place within any zodiacal sign. దాన్ని ఎందుకు ఇక్కడ దీన్ని ఎక్సాల్టేషన్ చెప్పారు, ఎందుకు ఇది డెబిలిటేషన్ చెప్పారు, ఎందుకు ఇది ఇక్కడ ఇలా చెప్పారంటుంటది ఫ్యూచర్ ఆస్ట్రాలజీలో అది బాగా స్టడీ చేయండి అని చెప్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ వీనస్ ఎందుకు డెబిలిటేషన్ చెప్పారు, ఎందుకు అక్కడ వీనస్ ఎక్సాల్టేషన్ చెప్పారు, ఎందుకు ఇక్కడ సన్ ఎక్సాల్టేషన్ చెప్పారు, ఎందుకు ఇది డెబిలిటేషన్ చెప్పారు, ఇవి బాగా మీరు స్టడీ చేస్తే అప్పుడు మీకు బ్యూటీ ఆఫ్ ఆస్ట్రాలజీ బాగా అర్థమవుతుందండి అని చెప్తున్నారు. Zodiacal sign, the whole problem must be viewed in a large manner and out so specifically from the angle of personality horoscopes. So personality horoscopes idiga large manner and not so specifically from the angle of personality horoscopes. పర్సనాలిటీ హారోస్కోప్స్గా వీడికి ఇక్కడ శని నీచిలో పడ్డాడు కదండి, లేదా ఏదో శుక్రుడు ఇక్కడ నీచిలో పడ్డాడు కదా, వీడు ఏది చేసినా సరే వీడు కలిసి రాదండి అని ఇలా ఏదో ఆలోచించేయకండి దయచేసి. గ్రహములు ఇవన్నీ ఏంటంటే చాలా హయ్యర్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ కూడా చెప్పబడినటువంటి మొత్తం సౌరమండలాన్ని నడుపుతున్నటువంటి ఇవన్నీ కూడా. కనుక దాన్ని ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒకడి మీద పనిచేయడం అంటే ఎంత ఉంటుంది దాని ప్రభావం. దీన్ని బట్టి అంటే వీడి మీద ప్రభావాన్ని బట్టి గ్రహాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అంటే చాలా తప్పు. గ్రహాన్ని అవగాహన చేసుకోండి చక్కగా, దాని యాక్టివిటీని, దాన్ని వీడికి ఎంతవరకు అప్లై అవుతుందో అంతవరకు వాడుకోండి. అంటే ఒక మనిషికి బాగా అవగాహన చేసుకోండి. ఒక మనిషికి ఒక పని లేదా ఒక కర్మ లేదా వాడి పూర్వకర్మ లేదా వాడి జీవితంలో ఒక కష్టం ఏర్పడింది అంటే దానికి ప్రతిదీ కూడా ఈ శని అనో లేదా రాహు అనో కేతు అనో ఇలా ప్రతిదీ లెక్క పెట్టేయడం అటువంటి చేస్తుంటాము. అలా కాదు, ఒకడికి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వీటి కారణాల వల్లనే వచ్చిందని మాత్రం అనుకోకూడదు. మనం దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మనం ఇవన్నీ చెప్పాం, 5 టైప్ ఆఫ్ కర్మాస్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఈ కర్మలో ఏ కర్మ అయినా సరే వాడిని అటాక్ చేయొచ్చు.
So whereas his horoscope speaks mostly about his personality aspects. But beyond to that, there are many aspects that show their influence on the person. అది అవగాహనలో లేకుండా మనం ఓన్లీ ఒక హారోస్కోప్ వేసేసి ఇలా లెక్క పెట్టేస్తాం అంటే మనం ఇబ్బందులు పడతాం. అందు గురించి గ్రహాలను అవగాహన చేసుకున్నప్పుడు ఇండివిజువల్ పర్సనాలిటీ హారోస్కోప్ని బేస్ చేసుకుని అవగాహన చేసుకోవడం అంటే చేయకండి అని చెప్తున్నారు ఆయన. When the planets are rightly related to the race which they are expressing, then the wider theme of the soul's life will emerge. ప్లానెట్స్ రేస్కి ఎలా పనిచేస్తున్నాయి అంటే మీరు అవగాహనలోకి తెచ్చుకోగలిగితే, అంటే ఒక్కొక్క ప్లానెట్ మనకు చెప్పారు నేను ఏ ప్లానెట్ ఏ రేస్కి సంబంధించినవి ఎలా పనిచేస్తున్నాయి కన్యలో అంటే విషయం నేను మనకు చదువుకున్నాను. సో ఈ ప్లానెట్స్ అలాగే మిగిలిన ప్లానెట్స్ ఓవరాల్గా అన్ని ప్లానెట్స్ గురించి అవి ఏ రేస్కి సంబంధించినవి ఎలా పనిచేస్తున్నాయి అటువంటి విషయాన్ని మీరు అవగాహనలో తెచ్చుకుంటే అవి సోల్ అప్లిఫ్ట్మెంట్కి ఎలా హెల్ప్ చేస్తున్నటువంటి రహస్యం మనకు తెలుస్తుంది. అది ఇక్కడ విషయం. సోల్ మేబీ థర్డ్ రే. సో థర్డ్ రే ప్లానెట్స్ వీటికి లింక్గా ఆ సోల్ని అప్లిఫ్ట్ చేయడానికి పనిచేస్తుంటాయి. వాటితో పాటు ఫిఫ్త్ రే, సెవెంత్ రే, ఫస్ట్ రేవి వాటికి ఇవిగా నిలుస్తాయి. ఇలా మనం అవగాహన చేసుకుంటే మనం అస్సలు మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా ఫస్ట్ రేకి లింక్గా ఇవంతా పనిచేస్తుంది. సో జీవులందరూ కూడా ఫస్ట్ రేలోకి వీళ్ళు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన అంటే వీళ్ళందరికీ ఇవ్వబడింది. ఈ గ్రాములన్నీ కూడా ఈ రేస్కి సంబంధించినటువంటి టీచింగ్స్ ఇవ్వడానికి వాళ్ళు టీచర్స్గా వచ్చినటువంటి వాళ్ళు. ఈ వీళ్ళకి సిలబస్ అంటుంటే ఇస్తున్నటువంటి వాళ్ళు రాసుల్లో ఉన్నటువంటి కాన్స్టలేషన్స్, వాటినే నక్షత్రములు. ఇది మనకి ఇచ్చారు. అసలు ఇది ప్రిన్సిపల్. This is a condition, the personality, but not in the same sense as the material circumstance. Physical body and material environment condition the mass of man. సో భౌతికమైన ఇది అసలు కండిషన్ చేసేటువంటివి 7 rays త్రూ ప్లానెట్స్ ఫ్రమ్ రాసు కాన్స్టలేషన్స్. ఇది మెయిన్గా మానవుడిని కండిషన్ చేసేటువంటిది. నాట్ ఇవి మన చుట్టూతో ఉన్నటువంటి ఈ ఇల్లు ఇవి కాదు మన కండిషన్ చేసేటువంటివి. కనుక కండిషన్ చేసేటువంటివి ఇవి మనకి. నాట్ దిస్ బట్ నాట్ ఇన్ ద సేమ్ సెన్స్ యాజ్ మెటీరియల్ సర్కమ్స్టాన్స్ కండిషన్ ది మ్యాన్ ఆఫ్ మ్యాన్. మెటీరియల్ సర్కమ్స్టాన్సెస్ మానవుడిని కండిషన్ చేస్తున్నట్టుగా కాదండి ఇవి కండిషన్ చేస్తున్నటువంటివి. చాలా హైయెస్ట్ పాయింట్. అందు గురించి పాండర్ ఆన్ దిస్ అంటారు. సరే ఈ రేస్ ఇవి ఎలా కండిషన్ చేస్తున్నాయి మనని? వీడు థర్డ్ రే, వాడు పర్సనాలిటీ లెవెల్లో ఒక రే చెప్పారు, ఇవన్నీ ఇలా ఉంది. సో సోల్ రేస్ థర్డ్ రే. సో థర్డ్ రేకి ఒక గ్రహం టీచర్గా ఇచ్చారు. ఆ టీచర్ ఏం చెప్తున్నారో సోల్ లెవెల్కి కావాల్సిన టీచింగ్స్ వీడు చక్కగా తీసుకోండి. పర్సనాలిటీ లెవెల్కి సంబంధించినటువంటి గ్రహములు ఎక్కడెక్కడ వీడికి ఏ టీచింగ్స్ ఇస్తున్నాయి అంటే మీరు ఒక సాధనకి నేను వచ్చాను, నేను సాధన ఎలా చేసుకోవాలన్నటువంటిది చెప్పి మీరు మీ జాతకం మీరు చూపించుకోండి వాళ్ళకి. ఏది ఇలా సాధన చేసుకున్నటువంటి టీచర్స్గా ఉన్నటువంటి వాడికి. అప్పుడు మీకు జ్యోతిష్యం మీకు వినియోగంలోకి వస్తుంది. అని చెప్తే మనం ఊరికినే నా చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు నాకు ఎప్పటికి మారుతాయి అంటే అలా అడుగుతుంటే వాళ్ళకి తెలీదు, మనకేం చెప్తారు మనకి వాళ్ళు. అది అసలు రహస్యం. In connection with the decanates, I would point out that what I am in this treatise constantly emphasizing is that the astrologer needs to study the horoscope of an individual from the angle of his place upon the wheel of the zodiac and to consider which way he is going. ఎటువైపు వెళుతున్నాడు జాగ్రత్త అర్థం చేసుకోండి. వాడు ఏ రాశికి సంబంధించినటువంటి వాడు, ఫస్ట్ యూ ఐడెంటిఫై హిమ్. వాడు ఏ లగ్నానికి సంబంధించినటువంటి వాడు, లగ్నం నుంచి వాడి డైరెక్షన్ ఎటు ఉంది, రైట్ ఉందా లెఫ్ట్ ఉందా, ఫస్ట్ యూ ట్రై టు అనలైజ్. అందరికీ ఒకటే డైరెక్షన్ రాసేకండి. అంబులెన్స్ ఉందనుకోండి, అది రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటుంది. అదేంటి అంబులెన్స్ ఇటు వెళ్ళాలి కదా, అంబులెన్స్కి డైరెక్షన్ లేదు, అది ఇటుపోతుంటుంది. అది ఎటుగా అటు పోతుంటుంది అంబులెన్స్. అది ఎట్లాగో హారోస్కోప్ వేసిన తర్వాత వీటి డైరెక్షన్ ఎటు ఉంది, ఫస్ట్ యూ స్టడీ దట్. వీటి డైరెక్షన్ సోల్ లైఫ్ వైపు ఎలా ఉందా, పర్సనాలిటీ వైపు ఉందా వీటి డైరెక్షన్. సో వీడికి ఎటువైపు గైడెన్స్ పెడుతోంది, వీడికి లోపల నుంచి పర్సనాలిటీ వైపుగా పెడుతుంటే ఈజ్ అన్ యావరేజ్, సోల్ వైపు పెడుతూ ఉంటే ఈజ్ సంథింగ్ ఒక సాధకుడు. సో సాధకుడుగా చక్కగా ఉంటున్నటువంటి వాడికి సోల్ వైపు పెడుతుంటుంది డైరెక్షన్. అంటే ఏంటి, రివర్స్గా వెళ్తుంటుంది. మామూలుగా అందరికీ మేషం నుంచి మేనం, కానీ వీడికి మేషం నుంచి వృషభం వయా మీనం. సో డైరెక్షన్ ఎటుంది అనేటువంటి ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి అంటున్నారు ఆయన. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఫస్ట్ యూ ఐడెంటిఫై విచ్ వే హీస్ గోయింగ్. హీ మూవింగ్ ఫార్వర్డ్ యాజ్ ఎ సోల్, అదే ఈజ్ హీ ప్రోగ్రెసింగ్ అరౌండ్ ద వీల్ యాజ్ ఎ పర్సనాలిటీ
ఆర్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ యాజ్ ఎ సోల్. ఎటువైపు వెళుతున్నాడు? సోల్గా వెళుతోందా వాడి జర్నీ, పర్సనాలిటీగా వెళుతోందా? The conflict to which all disciples are subjected can be traced to the fact that the form life of the disciple is influenced in one way by the will, and the consciousness aspect is in another way or in the reverse direction. The disciple enters the sign under the influence of that decanate, which is for him the first, but which is the third for the ordinary man. సో డెకనైట్స్లో 3 మనకు చెప్తున్నటువంటి దాంట్లో ఫస్ట్ది వీడికి అప్లై అవుతుంది, థర్డ్ది నా ఆర్డినరీ మ్యాన్కి అప్లై అవుతుంది ఇక్కడ. సో 3 పేర్లు చెప్తున్నారు కదా వాటి. థర్డ్ ఫర్ ది ఆర్డినరీ మ్యాన్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్లీ అండ్ ప్రాక్టికల్లీ instanced by the constellation which we are now entering. The 3 decanites of Aquarius from the angle of the disciple are Saturn, Mercury and Venus. So Saturn, Mercury and Venus for Aquarius. It is in this sequence that they affect him and carry him forward on his desired way, thus giving opportunity through conflict, the illumination of the mind, and eventually the achievement of brotherly love, and which is wisdom. అది 3 టీచర్స్ ఉంటారండి 3 లెవెల్లో. మనకి కెమిస్ట్రీలో ఉంటారు చూసారా, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఏదో అంటారు. ఇలా మొత్తం 3 లెవెల్స్లో ఉంటారు వీళ్ళకి టీచర్స్. అంటే ఒకటే సబ్జెక్ట్ అయినా కానీ, ఒకటే జర్నీ అయినా, జర్నీలో 3 లెవెల్స్లో ఉంటారు టీచర్స్. ఫస్ట్ లెవెల్ అక్వేరియస్లో, ఫస్ట్ లెవెల్ ఇస్ అక్వేరియస్లో ఫస్ట్ లెవెల్ ఇస్ సాటర్న్ అన్నారు. సెకండ్ లెవెల్ ఇస్ మెర్క్యూరీ, థర్డ్ లెవెల్ ఇస్ వీనస్. సో వీనస్ బికమ్స్ ది ఫస్ట్ ఫర్ ది పర్సనాలిటీ, యావరేజ్ మ్యాన్. సాధకుడికి మాస్టర్ శ్రీ గారు మన ఉదాహరణకి మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసుకుంటున్నాడికి ఫస్ట్ గ్రహం ఏమిటంటే కనుక శని. గురించి బాగా రెగ్యులర్గా ప్రేయర్ చేస్తున్నటువంటి వాడు హార్స్లో మీరు తీసుకోగానే మీరు శనిని చూడాలి వాడికి ఎక్కడున్నాడు అనేది. కుంభంలో సంబంధించినటువంటిది కదా మొత్తం ఇదంతా లీడప్ జరుగుతున్నటువంటిది. సో శని వాడికి ఎక్కడున్నాడు అంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. తర్వాత బుధుడు, తర్వాత ఇది మనకి శుక్రుడు. ఇలా మీరు అవగాహనలోకి తెచ్చుకోవాలి. సో ఈ 3 శని, బుధ, శుక్ర, ఈ 3 లెవెల్స్లో వీడు ఎప్పుడైతే జర్నీ చేస్తాడో, శుక్రుడి లెవెల్కి వీడు వెళ్ళాడికి వీడికి అందేటువంటి మొత్తం అంత విజ్డమ్ నిలుస్తుంది. చక్కగా ప్యూర్ విజ్డమ్గా తయారవుతాడు. అది ఇక్కడ రహస్యం అన్నమాట. Ordinarily speaking, the mass of men would pass through the sign via Venus, Mercury and Saturn. For the undeveloped man is influenced by those qualities for the which can be best described as instinctual mind or affection. Instinctual mind గా ఉంటుంది ఒక అన్డెవలప్డ్ మ్యాన్కి వీనస్ ప్లానెట్. అదే మనం చెప్పుకున్నాం. ఒకే గ్రహం లోవర్ ప్లేన్లో చెప్పినప్పుడు ఇన్స్టింక్చువల్ బిహేవియర్ని ఇస్తుంది. హయ్యర్ ప్లేన్కి చెప్పినప్పుడు అదే వీనస్ ది హై ప్రీస్టెస్. చాలా అద్భుతమైనటువంటి బొమ్మ ఉంటుంది మీకు. చాలా అమ్మవారిని చూస్తేనే మీకు చాలా ఇదిగా ఉంటుంది. టారెట్ కార్డ్లో సెకండ్ ఆర్ థర్డ్ కార్డ్ ది హై ప్రీస్టెస్ ఉంటుంది. చక్కగా ఉంటుంది అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది. అంటే ఒక లోవర్ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు షీ వర్క్స్ ఇన్ ది ఇన్స్టింక్చువల్ నేచర్. ఫర్ ది హయ్యర్ లెవెల్ విజ్డమ్ అన్నటువంటిది చక్కగా వీడికి ప్రచోదన అయి చక్కగా అది వీడి దర్శనానికి నిలిచి వీడు చోట్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వీడు పరిపూర్ణంగా పొందినటువంటి వాడు వీరు. రెండిటికి చాలా తేడా. విచ్ ఈస్ బ్రదర్లీ లవ్ ఇన్ ఎంబ్రియో. By the slow unfoldment of the mind through the activity of Mercury, finally, as the result of this unfoldment, conflict supervenes and Saturn offers opportunity to suffer, and through suffering, to learn to choose rightly, to analyze correctly, and to decide upon the higher values. వీడు మామూలుగా మనకి ఒక ఆర్డినరీ మ్యాన్లో ఇన్స్టింక్చువల్ బిహేవియర్ నుంచి వస్తాడు. ఇన్స్టింక్చువల్ బిహేవియర్ నుంచి నెక్స్ట్ వీడు ఏమవుతాడు? బుధుడి యొక్క అనుగ్రహానికి వస్తాడు. బుధుడి యొక్క అనుగ్రహానికి వచ్చినటువంటి వాడికి ఇదా అంటుంది పనిచేస్తుంటుంది. సెలవు వచ్చింది, ఈరోజు గుడికి వెళ్దామా లేదా ఇంట్లో హాయిగా పడుకుని టీవీ చూసుకుందామా, ఇలా ఉంటుంది. ఆ థాట్ అనేటువంటిది ఫస్ట్ ఇచ్చేది బుధుడు. అంతకుముందు ఆ థాట్ లేదు. ఈరోజు సండే ఎప్పుడు వస్తుంది అన్నటువంటిదిగా గడుపుతున్నాడు వీడు. ఆ థాట్ వీడికి ఫస్ట్ వచ్చింది అంటే దట్ మీన్స్ మెర్క్యూరీ ఈజ్ వర్కింగ్ ఇన్ హిమ్ అని బాగా గుర్తుపెట్టుకో. అంటే మెర్క్యూరీ పనిచేస్తున్నప్పుడు అది చేద్దామా ఇది చేద్దామా అన్నటువంటి ఈ దీనిలో ఉంటాడు వాడు. సో దిస్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మెర్క్యూరీ. సో ఇది స్టార్టింగ్ అప్పుడప్పుడే స్టార్టింగ్ పనిచేస్తున్నప్పుడు
ఒక హయ్యర్ ఆస్పెక్ట్ వీడికి ఉంది, అటువైపు వెళ్దామా, గుడికి వెళ్దామా, ప్రతి ఆదివారం ఇంట్లోనే ఉండి టీవీలో ఏవో చూసుకుంటూ ఉన్నాం, ఈ ఆదివారం ఏదో పండగ వచ్చింది మనం గుడికి వెళ్ళి వద్దామా ఇవాళ అంటున్నది ఒక థాట్ వీడికి స్టార్ట్ అయిన చేస్తారా, దట్ ఈస్ మెర్కరీ చేస్తారు అది. అది వీడికి ఒక కాన్ఫ్లిక్ట్, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ని డెవలప్ అయ్యేటట్టుగా చేసి వీడికి ఇది చేసి ఇచ్చేటువంటి వర్డ్స్ శని అక్కడ. అంటే ఏంటి కాన్ఫ్లిక్ట్ వలన వీడు ఏమవుతాడు, వీడు ఒక హయ్యర్ ఆస్పెక్ట్ వైపు వీడు ఎప్పుడైతే టర్న్ అవుతాడో, లోయర్ ఆస్పెక్ట్లో వీడికి హయ్యర్ ఆస్పెక్ట్ వీటిలో ఒక మధ్యలో ఒక ద్వంద్వ యుద్ధం అంటే వీడి మనసులో జరుగుతుంది. ఆ యుద్ధానికి కావాల్సినటువంటిది అంతా ఇదంతా ఏర్పాటు చేసి పెట్టేంత వాడు శని. శని వీడిలో ఏం చేస్తాడంటే సాటర్న్ ఆఫర్స్ ఆపర్చునిటీ టు సఫర్ అండ్ త్రూ సఫరింగ్ టు లెర్న్ టు చూస్. వీడు సఫర్ అవుతాడు వీడు అక్కడ. ఎందుకో వీడు పట్టుకోకూడని వీడు పట్టుకుంటున్నాడు, అందులో వీడు సఫరింగ్ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు వీడికి ఎప్పుడైతే సఫరింగ్ ఉందో అప్పుడు వీడు నెమ్మదిగా తెలుసుకుంటాడు, ఇలా కాదు నేను జీవించవలసినటువంటి విషయం అంటే చక్కగా తెలుస్తున్నాడు. అది తెలియాలంటే సఫరింగ్ లేకపోతే ఏమనుకుంటాడు, నేను ఉండేదే కరెక్ట్ అనుకుంటాడు. సఫరింగ్ ఉంటేనే కదా నేను ఉండేది తప్పు అనిపిస్తుంది. మనకు మామూలుగా మన నిత్య జీవితంలో జీవిస్తూ ఉంటాం, మనం చేస్తున్నటువంటి విషయం మీద మనకి ఎప్పుడు మనకి ఇది తప్పేమో, నాకు సరిగ్గా జరగట్లేదు ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకు ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు అనిపిస్తుంది. ప్రాబ్లం స్టార్ట్ అవ్వక ముందు దాకా మనం ఏమంటామంటే వీఆర్ రైట్ అండ్ వీఆర్ 100% కరెక్ట్, వీఆర్ పర్ఫెక్ట్ అంటాం. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో మనం వెళుతున్నటువంటి జర్నీలో, అప్పుడు ఏంటి మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఏంటి ఇలా అయిపోయాం మనం, ఏంటిది, అలా ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. సో థాట్ స్టార్ట్ అయ్యి ఆ ప్రాబ్లం పెరుగుతున్న కొద్దీ వీడిలో దీనికి సొల్యూషన్ ఎదుగుతాడు. ఎక్కడ దొరుకుతుంది, ముందు ఆఫీసర్ల చుట్టూతాను, గవర్నమెంట్ చుట్టూతాను, వీటిలో అలా అలా తిరుగుతాడు. చివరికి ఎక్కడ వీడెవడు లాభం లేదు, నువ్వు బతకవు అని చెప్పాడు. అది అంతా అయిపోయింది. ఇంకప్పుడు వెళ్తాడు ఏడుకొండలకి. ఏడుకొండలకి ఎప్పుడైతే వెళ్ళాడో కొండ దిగి వచ్చిందే మళ్ళీ ఒకసారి టెస్టులు చేయించండి అంటాడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే. అబ్బే మీది క్యాన్సర్ అన్నారు కానీ అదేం లేదండి, ద రిపోర్ట్స్ వర్ రాంగ్ అంటాడు. లేదు ఇప్పుడు చూసాం కదా మంచిది, మీకు క్యాన్సర్ లేదు మీకు అంటాడు. అదేమిటంటే అది అట్లా అట్లా ఉంటుంది అన్నమాట. సో వీటిలో శని అనేటువంటి వాడు ఆ రకంగా చేస్తాడు. ఎందుకంటే అది పెట్టకపోతే వీడు కొండకు రాలేదు కదా, మరి కొండకు రావాలంటే మరి అక్కడ అది పెడితేనే కొండకు వచ్చేది. లేకపోతే సిటీలో ఉండడం ఇదే చాలా మంచి జీవితం, ఇదే హాయిగా ఉంది, కొండకు వెళ్ళాల్సిన ఆ థాట్ వీడికి వెళ్ళగలేదు. అది ఇక్కడ చేస్తుంటాడు శని. అది నుంచి శని ఆ రకంగా వీడికి ఇది చేస్తాడు. ఆఫర్స్ ఆపర్చునిటీ టు సఫర్ అండ్ త్రూ సఫరింగ్ టు లెర్న్ టు చూస్ రైట్లీ, టు అనలైజ్ కరెక్ట్లీ అండ్ టు డిసైడ్ అపాన్ ది హయ్యర్ వాల్యూస్. అప్పుడు వీడిలో ఒక హయ్యర్ వాల్యూస్ అంటున్న దాన్ని వీడు దృష్టి కేంద్రీకరించాలి అంటుండేది వీడికి అందిస్తాడు శని. These points must be carefully considered by the astrologer, but at this time we are at a point of crisis and the problem takes wider implications for the reason that for the first time in the history, humanity is beginning to mount the fixed cross of the disciple, thus reversing its progress upon the circle of the zodiac. It wants to mount the fixed cross. Notable cross means fixed cross లోకి అడుగు పెట్టింది హ్యుమానిటీ ఈ సౌరమండలంలో. అందు గురించి ఫిక్స్డ్ క్రాస్లోకి ఎప్పుడైతే మౌంట్ అవ్వడానికి ట్రై చేస్తుందో హ్యుమానిటీ, రివర్సింగ్ ఇట్స్ ప్రోగ్రెస్ అపాన్ ది సర్కిల్ ఆఫ్ ద జోడియాక్, ఇట్ ఈస్ టేకింగ్ ద రివర్స్ డైరెక్షన్. నోటబుల్ క్రాస్లో ఉన్న డైరెక్షన్ కన్నా రివర్స్ క్రాస్లో వెళ్ళేటువంటి డైరెక్షన్ అన్నట్టు, అంటే ఫిక్స్డ్ క్రాస్ రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంటుంది ఇక్కడ. Humanity as a whole, and owing to the large proportion of aspirants and thinking idealists, is entering Aquarius. So మానవ జాతి అంతా కూడా ఆస్పిరెంట్స్ అండ్ థింకింగ్ ఐడియలిస్ట్, ఒక చక్కటి భావములు కలిగినటువంటి వాళ్ళు, ఒక చక్కటి 10 మందికి సంబంధించినటువంటి విషయాలను ఆలోచించి కనిపెట్టి అందిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కుంభరాశి యొక్క అనుగ్రహంలో వీళ్ళందరూ జీవిస్తున్నటువంటి రాశి ఫస్ట్ తెలుసుకోవాలి. లగ్న ప్రకారంగా వాడిది ఏదో మేషం అవ్వచ్చు, వృషభం అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, బట్ హీఈస్ బీయింగ్ లేడ్ బై అక్వేరియస్ అండ్ సాటర్న్. ఇది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. డోర్ అది థింకింగ్ ఐడియలిస్ట్ ఈజ్ ఎంటరింగ్ అక్వేరియస్ వయా ద ఓపెన్ డోర్ ఆఫ్ సాటర్న్. సో ఎప్పుడైతే వాడికి అంటే తప్పుగా అనుకోకపోతే వాడికి కష్టాలు స్టార్ట్ అయ్యాయట అంటుండేది కానీ, లేదా వాడి జీవితం ఎక్కువ కష్టంగా పెడుతుంటుంది చూసారా. అంటే కష్టంగా అంటే వాడికి అన్నీ ఉండవచ్చు, బట్ ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ ఒక నార్మల్ బీయింగ్ వాడికి ఏమి పని చేయడు, ఊరినాం జస్ట్ అది అండర్స్టాండింగ్. వాడు అలా ఉంటాడు, వాడికి టైంకి వాడికి భోజనం అన్నీ కూడా వాడికి వచ్చేస్తున్నాడు. ఒక ప్యూనో ఒక వాచ్మెన్ ఎవడో ఉన్నాడు, వాడికి చక్కగా టైంకి వాడు ఫుడ్ ఏర్పడిపోతుంది, అంతే అయిపోతుంది.
కానీ అదే ఒక ఆఫీసర్ ఉన్నాడు, వాడికి టైంకి ఫుడ్ అన్నటువంటిది, టైంకి నిద్ర అన్నటువంటిది ఉండాలంటే వాడికి చాలా కష్టం అండి. బికాస్ వాడు పొద్దున్న లేస్తే వాడికి 100 మెయిల్స్ వచ్చేస్తుంటాయి, 100 పనులు వచ్చేస్తాయి, ఇవన్నీ అయిపోతాయి. సో అక్కడ శని వాడికి ఒక హయ్యర్ అనేటువంటి వర్క్ అనేటువంటిది అప్పచెప్పాడు. తద్వారా వాడికి ఎక్కువ ఇది ఉందన్నమాట అక్కడ వాడికి శని. అది సర్కిల్ ఆఫ్ ద జోడియాక్, అది వెరీ ఓపెన్ ది డోర్ ఆఫ్ సాటర్న్. అది వాడికి ఆ రకంగా అక్కడ శని పనిచేస్తున్నాడు అని అర్థం. At the same time, a very large number of men are in the non-thinking instinctual stage and their consciousness is predominantly Atlantean. చాలా మంది అట్లాంటియన్ లెవెల్లో ఉండిపోతున్నారు. కాన్షియస్నెస్ అంటే వాడు వర్క్ పెరుగుతున్న కొద్దీ వాడు కాన్షియస్నెస్ కూడా ఎవాల్వ్ అవ్వాలి. కానీ వాడు కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవ్వకుండా చాలా మంది అట్లాంటియన్ కాన్షియస్నెస్ కలిగి ఉండి అంటే కేవలం పర్సనాలిటీ ఆస్పెక్ట్ గానే ఉండిపోతున్నారు. దీస్ ఎంటరింగ్ వయా వీనస్ అండ్ హెన్స్ ద కాన్ఫ్లిక్ట్. వీళ్ళందరూ కూడా వయా వీనస్ ద్వారా ఎంటర్ అవుతున్నారు. వీనస్, మెర్క్యూరీ, సాటర్న్. కొందరు డైరెక్ట్గా సాటర్న్ ఎంటర్ అవుతారు. సాటర్న్, మెర్క్యూరీ, వీనస్, అది వాళ్ళకి వెళుతుంది అలా. అకార్డింగ్ టు సెఫారియల్, the three decanates into which Virgo is divided are governed by the Sun, Venus and Mercury. సెఫారియల్ గారు సన్, వీనస్, మెర్క్యూరీ అని చెప్పారు. అదే అలెన్ లియో గారు మెర్క్యూరీ, సాటర్న్ అండ్ వీనస్ అని చెప్పారండి కన్యకి అని చెప్తున్నారు ఆయన. I would remind you here, a point is oft forgotten by astrologers. This is that in the case of the disciple, Mercury and the Sun are interchangeable terms. ఈ విషయం మీ గతంలో నేను చెప్పాను, మీరు మర్చిపోకండి అని మళ్ళీ ఆయన గుర్తు చేస్తున్నారు మనకి. ఎలెన్ సెఫారియల్ గారు ఏమని చెప్పారంటే సూర్యుడు, శుక్రుడు, బుధుడు అని చెప్పారు. ఎలెన్ లియో గారు ఏమని చెప్పారు? బుధుడు, శని, శుక్రుడు అని చెప్పారు. అంటే ఏంటి? బుధుడు అక్కడ సూర్యుడు, సూర్యుడు సౌరమండలంలో ఏదైతే చేస్తున్నాడో బుధుడు ఒక హయ్యర్ ప్లానెట్స్లో అదే చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఆస్పెక్ట్స్ దే ఆర్ ఇంటర్చేంజబుల్ అని చెప్పాడు ఆయన. దే ఆర్ ఇంటర్చేంజబుల్. ఎందుకు? సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఒక పైన ఉన్నటువంటి దాంతో అనుసంధానం అన్నటువంటిది ఏర్పాటు చేస్తున్నాడు. బుధుడు కూడా చేస్తున్నటువంటిది అదే కదా, ఒక లోవర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్ తోటి లింకప్ చేస్తున్నాడు కదా బుధుడు కూడా. సో దే ఆర్ ఇంటర్చేంజబుల్. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి అని చెప్తున్నారు అనమాట. When the disciple becomes aware that he is himself Mercury, the son of mind, and therefore are one with the universal Christ, the Son, and at the Son of God. Son at the Son of God అన్నారు. సూర్యుడే కానీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నారు. అంటే ఆయన మెర్క్యూరీ ఆస్పెక్ట్ గానే ఉంటుంది ఆయన వర్క్. సూర్యుడు యొక్క వర్క్ ఏమిటంటే మెర్క్యూరీ ఆస్పెక్ట్ ఏదైతే చేస్తున్నాడో అదే సూర్యుడు చేస్తున్నటువంటిది. As a zodiacal record, he is then an initiate. Therefore, Leo's assignment of rulers is the truly esoteric one. లియో గారు చెప్పినటువంటి ఎప్పుడు కూడా అంటే అలెన్ లియో గారు చెప్పేవన్నీ కూడా ఇస్వాట్రిక్ సన్స్గా ఆయన ఇస్తారు, కొంచెం హయ్యర్ లెవెల్కి. సెఫారియల్ గారు ఇచ్చేటువంటి అన్నీ కూడా కొంచెం లోవర్ లెవెల్వి. సో వీటికి ఇచ్చినటువంటి ఇది విధానాన్ని మనం చక్కగా అవగాహనలో పెట్టుకోండి. When the disciple knows Saturn as the God who offers opportunity and does not only feel him to be deity who brings disaster, then he is on the path of discipleship. So సాటర్న్ ఎలా అనుకోవాలి? వీడు డిసైపుల్గా అంటున్నాడు సాటర్న్ యాజ్ ద గాడ్ హూ ఆఫర్స్ ఆపర్చునిటీ. శనిని చూస్తే చక్కటి అంటే శని చక్కటి అవకాశాన్ని ఇస్తాడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక వాడికి అది తప్పితే ఇంక వేరే భావం లేకుండా ఉండేట్టు చేస్తాడు. అంటే శని పట్టాడు అనుకోండి, దేనికైతే శని పట్టాడో వాడి మైండ్ అంతా కూడా ఆ దృష్టి మీదే ఉంటుంది. మీరు చక్కగా పిలిచి, సరే నీకు రోజు నీకు ఉద్యోగం లేదు, నీకు సరిగ్గా రోజు తిండా రావట్లేదు కదా, ఓకే దాన్ని నేను చేయలేను, బట్ నేను ఇవాళ నీ ఫ్రెండ్ని, నేను యూఎస్ నుంచి వచ్చాను, చక్కగా ఒక 2 రోజులు నాతో సరదాగా గడిపేసి మన ఇద్దరం కలిసి సరదాగా తిరుగుదాం అని చెప్పి వాడు వీడిని తీసుకెళ్ళిపోయాడు ఊరికినే. మంచి బ్రహ్మాండానికి 5 స్టార్ హోటల్ బుక్ చేశాడు, బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి చక్కగా ఎంత ఎంజాయ్ చేస్తే చక్కగా వాడు రోజులు గడుపుదామని వాడు తీసుకెళ్ళాడు. 2 days మంచి బ్రహ్మాండం టిఫిన్, లంచ్ ఇవన్నీ బాగా ఏర్పాటు చేశాడు. కానీ వీడి మైండ్ ఎటుంటుంది? వీడి మైండ్ ఇంతటి ఆనందంలో ఇలా వెళ్ళిపోతుందా? వీడికి ఉన్నటువంటి బాధ అవే వీడికి ఇచ్చేస్తాయా. సో శని అనేటువంటి వాడికి ఏంటంటే మీరు ఏదైనా ఇవ్వండి, ఏమైనా చేయండి, వాడి వర్క్ ఏముంటుంది దాని మీదే వాడు దృష్టి, వేరే దాని మీద దృష్టి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 2 days వీడు ఇస్తాడు, తర్వాత ఏంటి 3rd day నాడు మళ్ళీ నేను
వెళ్ళి ఈరోజు భోజనం ఎట్లానే నేను ఉండాలి కదా, ఏంటి ఇది పరిస్థితి, నాకు ఎప్పుడు ఎట్లా ఉద్యోగం వస్తుంది, లేదా నాకు ఎప్పుడు నా పరిస్థితులు సరిదిద్దబడతాయి, ఇదే కదా వాడు అంత బెడ్ మీద పడుకుని వీడు ఆలోచించేది అదే కదా వీడు. శని అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే దాన్ని తప్పుగా భావించకండి దయచేసి. శని పట్టేట అంటే దట్ మీన్స్ హీఈస్ గివింగ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మనస్సు ఇంకా వేరే దాని మీద వెళ్లకుండా ఒకే దాని మీద కొన్ని నెలలు సంవత్సరాలు అలా నిలబడేటట్టు చేసి పెట్టేవాడు శని. అది మామూలుగా సాధన చేస్తూ వస్తుందా, రాదు కదా. శని ఒక అనుగ్రహం ఉంటే మనస్సు ఇంకా దాని మీద తప్పితే ఇంకా వేరే దాని మీదకి వెళ్ళమన్నా వెళ్ళదు అసలు. అలా నిలిపేస్తాడు శని మీకు. అందు గురించి దాన్ని ఏమన్నారంటే ఫీల్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్తున్నాడు ఆయన. గాడ్ హూ ఆఫర్స్ ఆపర్చునిటీ అండ్ డస్ నాట్ ఓన్లీ ఫీల్ హిమ్ టు బి డేటీ హూ బ్రింగ్స్ డిజాస్టర్. మీకు కష్టాలు పెట్టేటువంటి వాడుగా మీరు దయచేసి అనుకోకండి శనిని. హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆపర్చునిటీ. మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. అంటే నువ్వు అసలు దేనికై నువ్వు జన్మ తీసుకున్నావు, నువ్వు అసలు మనసు అటువంటిది నీకు ఏర్పాటు చేసి నీకు ఇచ్చాడు. మనస్సు ఏర్పాటు చేసినటువంటి రహస్యం దేనికి, మనస్సులో చక్కగా కేంద్రీకరింపబడ్డానికి నీకు మనసు అటువంటిది పెట్టాడు. అది నీకు సాధన అసలు ఫస్ట్. సో అలాంటి వాడికి శని పట్టాడు అనుకోండి, అంటే సాధన అంటే చాలా ఈజీ అయిపోయింది వాడికి. ఇంకా అసలు శని పట్టకపోతే సాధన చాలా కష్టం, అంటే చాలా టఫ్. ఎందుకంటే మనసు ఒక దాని మీద కేంద్రీకరించడం అంటే అసలు ఎంత మనం ముఖ్యమైనటువంటి దానిలో ఉన్న మనసు అలా జారిపోతుంది వేరే వాటి మీద, అలా ఆడిపోతుంది. అటు అని ఇటు అని ఇలా ఆడిపోతుంది. చక్కగా దసరాలు పండగ ఇది చేసుకుంటాం. ఇంత మనసు కూడా వాడు ఏదో స్వీట్ అడిగాడు, భార్య ఆ స్వీట్ కాకుండా ఇంకో స్వీట్ చేసింది. ఇంత పండగ అసలు పోయింది కదా వాడికి. నేను అడిగింది చేయవా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది దసరా, ఈ స్వీట్ అడిగాను క్రితం సంవత్సరం చేయలేదు, ఏదో అనేస్తాడు. మొత్తం పండగ వాతావరణం అంతా వాడు పోగొట్టుకున్నాడు అయిపోయాడు. అంటే మనస్సు కేంద్రీకరింపడాలంటే చాలా కష్టం. దాన్ని అతి సులువుగా చేసి పెట్టేటువంటి వాడు శని. అందులో శనిని మనం అంటే దేనికైతే వీడు జన్మ తీసుకున్నాడు, మనస్సు ఒక దాని మీద కేంద్రీకరించుకోవాలి. అది 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 రావాలి వీడికి. మీ ఇష్టం ఏ విషయమైనా తీసుకోండి, ఒక బిజినెస్ మీదైనా పెట్టండి, ఒక విషయం దేని మీదైనా సరే మీకు మనస్సు ఒక దాని మీద అలా నిలబడాలి. ఎంతసేపు అంటే అంతసేపు, ఒక రోజు అంటే ఒక రోజు, ఒక 100 రోజులు అంటే 100 రోజులు అలా నిలబడాలి. ఆ అనుగ్రహం మీకు ప్రసాదించేటువంటి వాడు శని. అందుగురించి శనిని డిజాస్టర్గా అనుకోకండి అని చెప్తున్నారు ఆయన. డిజాస్టర్. దెన్ హీ ఈస్ ఆన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. అప్పుడు వీళ్ళు డిసైపుల్షిప్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ డేట్ అండ్ నాట్ జస్ట్ థియరిటికల్గా కాకుండా వాడు డిసైపుల్గా ఇన్ ట్రూత్ ఇన్ యాక్టివిటీలో వాడు డిసైపుల్గా వాడు ఉన్నట్లు లెక్క అప్పుడు వాడు. When Venus is the source of wisdom and the expression of the transmutation of the mind into intuition and of intellect into wisdom, then he is ready for initiation. అప్పుడు వీడికి చక్కటి శిక్షణ అటువంటిది ఇచ్చాడు. చక్కగా మెర్క్యూరీ వీడికి ఇది చేస్తాడు, వీనస్ వీడికి విజ్డమ్ అందిస్తాడు, మెర్క్యూరీ వీడికి ఇంట్యూషన్ లెవెల్లోకి వెళ్ళేటట్టుగా చేస్తాడు. ఇదంతా చక్కగా జరుగుతుంది. అప్పుడు వీడు ఇనిషియేషన్ గడపడు అయిపోయాడు వీడు. అది ఈజ్ ర్యాపిడ్లీ అచీవింగ్ లిబరేషన్. ద వీక్నెస్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ ది decanates as given by Saphariel lies in the fact that as both Mercury and Sun are one, the choice is therefore redundant. He omits Saturn, and because of this omission, historically speaking, the door is not open. Seni anugraham levathe vadiki the door is not open for him. Please understand. Seni pattadante always remember door is open for you to 7 hills. Simple. నీకు ఆయన పిలిచాడు కాబట్టి నీకు శని పట్టాడు, నువ్వు వెళ్ళిపోయి ఇంకో కొండ మీదకి అని చెప్పేసి వాడికి అంతే. శని పట్టాడు కానీ ఫస్ట్ మేక్ ఏ జర్నీ టు 7 hills. అంటే ఏంటంటే లైఫ్లో నీకు కష్టాలు ఏంటంటే ప్రారంభమయ్యాడంటే లైఫ్లో దైవాన్ని బాగా ఆరాధించుకోవడం, చక్కగా ఇచ్చేయడానికి నువ్వు జన్మ అనేటువంటి తీసుకున్నావు. దానికి నీకు ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. ప్లాన్ యువర్ లైఫ్ ఇన్ దట్ డైరెక్షన్. వేరేది మాట్లాడదు కాసేపు. అది కాదు నాకు ఫుడ్ ఏర్పడదు, నాకు అది, ఇవన్నీ నీకు ఏర్పడతాయి, అది నువ్వు చేసుకుని. అంటే వీడు పరీక్షలకు వీడు సంసిద్ధుడు అయిపోయాడు అనుకోండి, ఇంకా టీచర్ వీడి మీద కోపం చూపించదు. అది వీడు తెలుసుకోవాలి రహస్యం. దీని నుంచి లైఫ్ శని పట్టాడంటే హీ షుడ్ బి మోర్ డిసిప్లైన్డ్. ఇంతమంది 8 గంటలు లేచేవాడు, ఇప్పుడు ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోతే నువ్వు 5 గంటలకల్లా లేచేసే అని చెప్పండి వాడు. ఉద్యోగం లేదు, ఇది ఉద్యోగం ఉన్నప్పుడు 8ంటికి లేచాడు, ఉద్యోగం పోయింది అంటే 10ంటికి లేస్తే ఎప్పటికీ శని వదలడు వాడు. ఉద్యోగం లేదంటే పొద్దున 5 గంటలకల్లా లేచి జపం చేయి, లేదా ఈ ప్రేయర్ చేయి, ఈ పూజ చేయి, పొద్దున్నే వెళ్ళు గుడికెళ్ళు, 9 గంటలకు వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ మెట్లు కడుగు, మెట్లు తుడు, అక్కడ అందరికీ ప్రసాదం వండు, ఆ గిన్నెలు తోము. నీకు మారాలి, నీ జీవితం చక్కగా మారాలనుకుంటే ఈ పని చెయ్యి, లేదా నీ ఇష్టం. సింపుల్. డోర్ ఈస్ నాట్ ఓపెన్. అది అగైన్ ద కీనోట్స్ ఆఫ్ దిస్ సైన్ కన్వే ద మీనింగ్ క్లియర్లీ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు ఎలిసిడేట్. అది ఇక్కడ వెర్గోకి ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏంటంటే
అండ్ ది వర్డ్ సెడ్ లెట్ మ్యాటర్ రెయిన్ అన్నది. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, మ్యాటర్ అదే మనం చదువుకున్నాం. Later upon the veil of the disciple, the voice emerges from the virgin himself and says, I am the mother and the child. అది I am the mother అంటే మనకు ఇది అంటే డిసైపుల్గా ఉండడానికి ఇది మంత్రం. And the child, I, God, I, matter, yam. Ponder upon the beauty of the senses and teaching and know that you yourself have said the first word as the soul. I అంటే ఇక్కడ సోల్ అని అర్థం అండి, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారండి. Descending into the womb of time and space in a far and distant past. వీడు ఇందులోకి దిగి వస్తున్నటువంటి వాడుగా వీడిని దర్శించాను. ఇంటూ womb of time and space. ఆ సోల్ అంటున్నది womb-లోకి దిగి వస్తాను. The time has now come when you can, if you so choose, proclaim your identity with both divine aspects, matter and spirit. You proclaim your అంటే నువ్వు చక్కగా వాటితోటి వీటితోటి రెండింటితోటి ఐడెంటిఫై చక్కగా ఇది చేయడానికి గర్భధారణ అని అన్నారు. ది మదర్ అండ్ ది క్రైస్ట్. దాంతో మనకి ఇది పరిసమాప్తం అవుతుంది కన్య. రేపటి నుంచి మనం సింహరాశి గురించి చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.